మనకి రమణ మహర్షి గురించి అనుకోగానే ఉపదేశ సారం అంటాను. ఉపదేశ సారంలో ఏ జ్ఞానం ఉన్నది, దేని గురించి ఉన్నది, అన్ని గ్రంథాలు అవసరమా, నేను ఎవరో తెలుసుకో అని చెప్పడానికి ఇన్ని కోణాలు, ఇన్ని గ్రంథాలు ఓ పేజీలో సరిపోతుంది కదా. వారు చెప్పింది ఒక్క మాటలోనే చెప్పారు, అన్ని పేజీలు కూడా వారు చెప్పలేదు. వారి దగ్గర ఉన్నవారు ఆ వివిధ సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్నలకి ఇవ్వబడినటువంటి సమాధానాలన్నింటిని కూడా నోట్ చేసుకుని వ్రాసారు. దాన్ని సరి చేయమంటే భగవాన్ సరి చేశారు, కానీ ఆ చెప్పడంతో అయిపోయింది కదా. కాబట్టి ఉపదేశ సారాన్ని ఒక్క మాటలోనే చెప్పారు భగవాను, నిన్ను నువ్వు తెలుసుకోమని. దాన్ని ఇంకా ఇంకా ఫిల్టరేట్ చేసి చెప్పారు గురువుగారు. నేను ఎవరు అని ప్రశ్నార్థకం పెడితే, నేను ఎవరు అని ప్రశ్నార్థకం పెట్టామనుకోండి, అది ప్రశ్న అయింది. ఫుల్ స్టాప్ పెడితే అదే సమాధానం, ఆ ఎవరు అనేది తాను అని గురువుగారు చెప్పారు. నేను ఎవరనేది ప్రశ్నార్థకం పెడితే ప్రశ్న అయిందండి. సమాధానం కోసం వెతుక్కోవాలి, ఆంతర్యంలో దొరుకుతుంది, సమాధానాన్ని పొందాలి. నేను ఎవరు అని ఫుల్ స్టాప్ పెట్టారనుకోండి, ఎవరు అనేది నేను అనే సమాధానం అవుతుందని గురువుగారు చెప్పారు. అట్లా ఉంటుంది. అందుగురించి వారు ఒక్క మాటలోనే చెప్పవలసిన విషయం చెప్పేశారు భగవాన్. ఆ ఎవరు అనేది నేనుగా ఉంది, మళ్ళా ఈ శరీరం మాత్రమే నేను అనుకుంటున్నాము, ఇది మాత్రమే నేను అనుకుంటున్నావు, ఇది నువ్వు కాదురా బాబు, దీనికి మూలమైన తత్వం ఏదైతే ఉన్నదో అదే నీవు, ఇది నేను అనుకుంటున్నావు కాబట్టి ఒకసారి ప్రశ్నించుకో, ఆ సమాధానం నీ దగ్గరే ఉంది అని తెలిస్తే ప్రశ్నార్థకం పోయి ఫుల్ స్టాప్గా మిగిలిపోతుంది అనమాట. అది గురువుగారు బాధ చేశారు, మన కాళహస్తి గురువుగారు. జ్ఞానము అంటే ఏంటి, ఆ జ్ఞానానికి ఉన్న విలువ ఏంటి, ఆ జ్ఞానానికి ఉన్న పరిధి ఏంటి, అలా జ్ఞానం అని దేనిని అంటాము, అలా జ్ఞానం అనే ఉనికి ఉందా అసలు లేదా, మనం తెలుసుకుంటున్నది జ్ఞానమా, తెలియబడుతున్నది జ్ఞానమా, మనం తెలుసుకున్నది జ్ఞానం అనే భ్రమలో ఉన్నామా? దానికి భగవాన్ మాట చెప్పారు, ఉన్నది నలభది అని. భగవాన్ హృదయం అని పేరు దానికి. భగవాన్ హృదయం ఏంటి అంటే ఉన్నది నలభది మాటల్లో చెప్పారు. ఉన్నది అనే పరతత్వం గురించి భగవాన్ 40 మాటల్లో చెప్పారు. అందులో ఒక చోట చెప్పిన విషయం, జ్ఞానాజ్ఞానములు ఎవరికైనా మొదలైన తన్నుతా తెలియ జ్ఞానమే జ్ఞానము. జ్ఞానాజ్ఞానాల్లో ఉన్నది జ్ఞానమని పేరే కానీ జ్ఞానం కాదు, అజ్ఞానమే అని చెప్పారు. అదేంటి స్వామి అజ్ఞానం అంటున్నారు అని గురువుగారిని అడిగితే, అందులో శ్రేష్టమైన దానికి జ్ఞానం అనే పేరు పెట్టుకుని అనుభవిస్తున్నా అన్నారు. జ్ఞానాజ్ఞానాల్లో ఉన్నది అజ్ఞానమే, జ్ఞానం అని పేరే కానీ జ్ఞానం కాదు, అజ్ఞానమైన భగవాన్ చెప్పారు. అదేంటి స్వామి అజ్ఞానం అంటున్నారు అంటే, అవును ఉన్నది అజ్ఞానమే, మరి జ్ఞానం ఏంటి అని ఇదే ప్రశ్న గురువుగారిని అడిగితే, ఆ జ్ఞానాజ్ఞానాల్లో ఉన్న దాంట్లో శ్రేష్టమైన భాగానికి జ్ఞానం అని పేరు పెట్టుకుని అనుభవిస్తున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. అసలు జ్ఞానానికి అజ్ఞానం అంటే ఏంటో తెలియదు. కాబట్టి జ్ఞానాజ్ఞానములు ఎవరికని ఆ మొదలైన తన్ను తా తెలియ జ్ఞానమే జ్ఞానం, కానీ ఇది జ్ఞానం కాదు, అజ్ఞానంలో ఒక భాగము జ్ఞానం కూడా. అసలు జ్ఞానానికి అజ్ఞానం అంటే ఏంటో తెలియదు. జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. సూర్యుడి దగ్గరికి చీకటి ఎట్లా ఉండదో అలా ఉండదు దాని దగ్గర. కొత్త ప్రకాశం అనమాట, స్వయం ప్రకాశమానమైనటువంటి మన సూర్యుడి దగ్గరే చీకటి పెట్టడం కుదరదు కదండి. దాని దగ్గర అజ్ఞానం ఎందుకు ఉంటుంది? జ్ఞానాజ్ఞానాల్లో ఉన్న జ్ఞానానికి పక్కన అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఎందుకంటే దాని పక్కన జ్ఞానం కూడా ఉంది. కాబట్టి ఇందులో జ్ఞానాజ్ఞానాల్లో పక్కన ఉన్నదానికి జ్ఞానం అనే పేరే కానీ జ్ఞానం కాదని స్పష్టంగా భగవానే చెప్పారు. మనం సందేహించవలసిన అవసరమే లేదు. అది ఓకే, గురువుగారు రూఢి చేశారు, అవును నిజమే, జ్ఞానము మాత్రమే ఉంది అన్నారు. ఏదో ఒక పేరు పెట్టుకోమన్నారండి గురువుగారు. 2 పద్ధతులు ఉన్నాయి. అజ్ఞానమా, మొత్తం అజ్ఞానం అనే పేరు పెట్టు, సమస్య పోతుంది. పోనీ జ్ఞానం అనుకున్నా ఇబ్బంది లేదు, మొత్తం జ్ఞానమే ఉంది. ఒకే పేరు పెట్టాలి, అది మొత్తం అప్లై చేయాలి. కొంత జ్ఞానంగా కొంత అజ్ఞానంగా చూసినప్పుడు తేడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు రమణ భగవాన్ ఆశ్రమం ఉందండి, ఆ గేటు వరకు రమణ ఆశ్రమం అద్భుతమైనటువంటి సన్నివేశం. గేటు ఇవతల బజార్ అంటున్నాం కదా, అక్కడ తేడా వచ్చేస్తుంది అన్నారు. భగవాన్ సమాధిని ఆ భూమి మీదే కదా పెట్టారు. రమణాశ్రమంలో భగవాన్ సమాధి చేసినటువంటి సమాధి మందిరంలో ఉంది కదా, భూమి మీదే కదా పాతి పెట్టారు. భూమి మీదే కదా మనం ఉన్నాం, దానికి అన్యంగా ఎక్కడ ఉన్నాము? అక్కడ భగవాన్ సన్నిధిలోనే ఉన్నాం కదా. కానీ అనుభవంగా ఉండడం లేదు. మనం గేటు యువతల బజార్ అంటున్నాం, గేట్ అవతల రమణాశ్రమం అంటున్నాం. బజార్ అంటే మొత్తం అంతా బజారను, లేకపోతే రమణాశ్రమం అంటే మొత్తం అంతా రమణాశ్రమం, సమస్య తేలిపోతుంది అన్నారు.
మనం అలా అనలేకపోతున్నాం, అలా చూడలేకపోతున్నాం. పోనీ ఆ మాటననే సూచించడం లేదు. ఉన్నత భగవంతుడు అంటే మొత్తం ఉండాలి, రమణాశ్రమం అంటే మొత్తం రమణాశ్రమే కావాలి, భగవాన్ అంటే మొత్తం భగవానే కావాలి. అట్లా చూడటం లేదే. కొంత బజార్ అనే పేరుతో అనుభవిస్తున్నాం, మరి కొంత రమణ ఆశ్రమం అని గేట్ అద్దనమాట మనకి. గోటు కొంచెం యువతలు పెడితే అక్కడ దాకా రమణాశ్రమం అవును, అక్కడి నుంచి బజార్ అవును. అట్లా అద్దులు పెట్టేసుకుని చూస్తున్నాం. ఉన్నది ఒకటే పరతత్వం అయినప్పటికీ మనమే ఏర్పాటు చేసుకున్నాం అద్దుల్ని. అక్కడ దాకా ఒకలాగా చూస్తుంది మన బుద్ధి, ఆ తర్వాత బజార్ అని చూస్తుంది. భగవానేనే ఏరే మార్గం లేక బజార్గానే కనిపించాలి. మీరే బజారుగా చూస్తున్నారు కాబట్టి భగవంతుని. ఆ సర్వవ్యాపకమైనటువంటి పరతత్వానికే కదండి భగవాన్ అని పేరు. ఆ దేశకాలానికి పరిమితం అయిపోతే అది భగవాన్ ఎందుకు అవుతుంది? అది మిమ్మల్ని ఎట్లా రక్షిస్తుంది? అదే కదా మొత్తం వ్యాపించి ఉండాలి. మీ హృదయాంతరాల్లో అహం స్వరూపంగా ప్రకాశించేది అయ్యి ఉండాలి కదా, అప్పుడు కదా మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఎక్కడో అరుణాచలానికి అంకితం అయిపోయి ఆ కౌపీనాన్ని ధరించినటువంటి వారే ఆ ఉపాధే భగవాన్ అయితే అది మన ఎట్లా రక్షిస్తుంది? భగవాన్ అదే బోధ చేశారా మనకి? కాదు కదా. ఇప్పుడు నేనుగా ఉన్న నేను, మీలో ఉన్న నేను, ఇక్కడ మొక్కలో ఉన్న నేను, పృథ్వీలో ఉన్న నేను, రమణంలో ఉన్న నేను, అన్ని నేనులు ఒకటేనా? ఆ నేనులు అన్నీ ఒకటేనే భావన ఎప్పుడు మనిషికి కలుగుతుంది? ఆ భావన కలిగిన రోజున మనిషి స్థితి ఏంటి? ఆ స్థితికి ఏ జ్ఞానం అంటారా, అజ్ఞానం అంటారా, దానికి ఏమంటారు? ఇప్పుడు మనిషి అంటే ఎవరో చెప్తే మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు. మనం దేన్ని మనిషి అంటున్నారో మీరు? మనిషి అంటే ఎవరిని, దేన్ని మనిషి అంటారు? రవిశాస్త్రి ఒక మనిషి. రవిశాస్త్రి అంటే ఎవరుంటే రవిశాస్త్రి ఉంటారు? ఎవరు ముందు చెప్పుకున్నాం, శ్వాస ఉంటే కదా రవిశాస్త్రి ఉంటారండి. కాబట్టి శ్వాస ఉన్న తర్వాత కదా రవిశాస్త్రి ఏర్పడ్డారు. కాబట్టి శ్వాసకి ఏది ఆధారమైనదో అదే శ్వాసగా ఉన్నది. శ్వాసగా ఉన్న తర్వాత వచ్చినదంతా కూడా శ్వాసకి కనెక్ట్ అయ్యి ఉన్నది కాబట్టి అది భగవంతుని యొక్క రూపమే. అదే అహం స్వరూపంగా ఉండి అన్ని హృదయాంతరాల్లో ఉండి నేను 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 అంటున్నది అదే. వ్యక్తి కాదు. వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే నేను అంటున్నాను, నేను అనుకుంటున్నాడు. అది ఉన్నది సత్వస్తువుగా నేను ఉన్నది. మిమ్మల్ని మీరు నేను అని ప్రకటించుకుంటారు కదండి. మిమ్మల్ని మీరు నేను అని ప్రకటించుకుంటారా? నన్ను నేను నేను అని ప్రకటించుకుంటారు, వారు నేను అని ఇది కూడా నేను అనే ప్రకటించుకుంటుంది. తన అస్తిత్వాన్ని తాను నిరూపించుకుంటుంది. తన అస్తిత్వాన్ని తాను నిరూపించుకుంటుంది. తన అస్తిత్వాన్ని తాను నిరూపించుకుంటుంది. తన అస్తిత్వానికి మూలముగా ఉన్న పరతత్వము నేనుగానే ఉంది, ఒకటిగానే ఉంది, రెండో దానికి అవకాశం లేనిదిగా ఉంది.